అనంతపురం జిల్లా ఉమ్మడి జిల్లా అనుకుందాం. ఎందుకంటే ఉమ్మడి జిల్లా ఫీలింగ్ ఇంకా పోలే. 2 పార్లమెంట్లు 2 ఏర్పడ్డప్పటికి కూడా నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న మన జిల్లాకు వచ్చి వెళ్ళారు. అనంతపురం జిల్లాకు వచ్చి వెళ్ళారు. చాలా ఉత్కంఠగా ఎదురు చూశాం. అనంతపురం జిల్లాకు, ఈ రాయలసీమకు ఏదైనా పెద్దగా నిధులు ఇవ్వడం లేక మాట ఇవ్వడం జరుగుతుందేమో అని చూశాను. నేనే కాదు, నేను దయాలకుంటపల్లి ప్రాంతంలో ఉన్న అక్కడ ఉన్న పదుల కొద్ది రైతాంగం కూడా వెయిట్ చేశారు. అవేంటంటే తక్షణం అతివృష్టి అనావృష్టి వల్ల సకాలంలో వర్షాలు పడకపోవడం వల్ల, ప్రకృతి వైపరీత్యంగా తుఫాన్లు లాంటి రావడం వలన అనంతపురం రైతు దెబ్బతిన్నాడు. ఇన్పుట్ సబ్సిడీ ఏమైనా వెంటనే ఇస్తారా, ఇన్సూరెన్స్ ఏమైనా వెంటనే వచ్చి ఏర్పాటు చేస్తారా, విత్తనాలు లాంటివి పూర్తిగా 100% సబ్సిడీతో రైతాంగానికి ఏమన్నా ఇచ్చిపోతారా, అట్లాగే డ్రిప్ స్ప్రింక్లర్లు ఏమైనా సరే గతంలో మాది ప్రకటించారు కంటే గత ప్రభుత్వాలతో పోల్చుకుంటున్నారు కాబట్టి ఇచ్చే అవకాశం ఉందేమో ఎదురు చూశారు. పెద్దసారు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, చెప్పదలుచుకుని చెప్పారు, బయలుదేరిపోయారు. మాలాంటి వాళ్ళం ఇంకొక అడుగు ముందుకేసి కూడా చెప్పాం, రాయలసీమకి ఏమన్నా చెప్తారా అని ఆలోచన. రాయలసీమ గురించి కూడా ప్రత్యేకంగా ఏ మాట మాట్లాడలేదు. అనంతపురంలో ఉన్న నేను ప్రజాప్రతినిధుల్ని కోరుకుంటా ఉన్నా, దయచేసి అనంతపురం అభివృద్ధి అంటే రైతు అభివృద్ధి, రాయలసీమ అభివృద్ధి అంటే యువకులకు, రైతాంగానికి, వివిధ వర్గాల ప్రజలకు జీవితంలో కలిగే మంచి మార్పులు, అట్లాగే ఈ ప్రాంతంలో జరిగే మంచి మార్పులు, మంచి ఏర్పాట్లు ఇవి జరగల అని అనుకుంటారు. ఎవరైనా అది ప్రకటిస్తారేమో చూసాం. బాబు గారు, మీరు కోపం తెచ్చుకోవద్దండి. ఈ మధ్యకాలంలో కోపగించుకుంటా ఉన్నారు అధికారంలో ఉన్న వాళ్ళు. కోపగించుకుంటే భయం వేస్తుంది. మీరు హైకోర్టుకి అఫిడవిట్ రూపేణా కర్నూలులో ఉన్న హైకోర్టు కాదు, అక్కడ ఉన్న అన్ని న్యాయ సంబంధమైన ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా మేము అమరావతి ప్రాంతానికి తీసుకెళ్తామని ప్రకటించారు. అక్కడికి రావాల్సిన న్యాయ విశ్వవిద్యాలయంతో సహా హడావుడిగా మీరు అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఏమని? కర్నూలుకు హైకోర్టు బెంచ్ ఇస్తాము అని. నిజంగా బాబు గారు, అట్లాగే ఈ రాయలసీమలో ఉన్న ప్రజాప్రతినిధులారా, మీరు ఒక్క నిమిషం ఆలోచించమని కోరుతా ఉన్నా. హైకోర్టు మొత్తం పెద్దదా, హైకోర్టు బెంచ్ పెద్దదా? శ్రీబాగ్ ఒడంబడిక మళ్ళీ లేవనెత్తా ఉన్నారు. రాష్ట్రాల మధ్య కాదు, కనీసం కుటుంబాల మధ్య కూడా పెద్ద మనుషుల ఒప్పందం అమల్లో ఉంటుంది. శ్రీబాగ్ ఒడంబడిక నిర్ణయం ప్రకారం ఆనాటి అనంతపురం జిల్లా నేతలు వ్యతిరేకించారు కూడా. మేము రాము అని చెప్పారు, మాకు నష్టం జరుగుతుంది. స్వర్గీయ పిల్లై లాంటి వాళ్ళు ఒప్పుకోలేదు. అయినప్పటికీ కూడా ఆ రోజున మద్రాసులో మీరు కూర్చొని చేసే ఏర్పాట్లు మర్చిపోతే ఎట్లా? మీరు హైకోర్టు కానీ, రాజధాని కానీ రాయలసీమ ప్రాంతానికే ఏదో ఒకటి ఇవ్వాలి, ఇస్తాం, కోరుకునే అధికారం రాయలసీమ వాళ్ళకే ఉంటుంది అని చెప్పాం.
చెప్పుకున్నారు ఆ రోజున. కృష్ణా జలాలు రాయలసీమ అవసరాలు తీరిన తర్వాతనే మిగతా విషయం ఆలోచిస్తామని కూడా దాంట్లో ఒక మాట ఉంది. అనేక అంశాలు ఉన్నాయి. అనేక అంశాల గురించి మరి ఎప్పుడైనా సందర్భానుసారం మాడుకోవచ్చు. ఏదైతే హైకోర్టు గత ప్రభుత్వం ఇక్కడ ఇచ్చిందో దానికి అసంతృప్తిగా ఉన్నాం మాలాంటి వాళ్ళం. ఎందుకు హైకోర్టు ఎందుకు మాకు రాజధాని ఇవ్వచ్చు కదా అని సర్దుకునే ప్రయత్నం చేసినాం. ఏదో హైకోర్టు అనే వచ్చింది లేని, కానీ మీరు పైన ఉన్న చొక్కాని కింద ఉన్న ప్యాంట్ని లాగేసుకొని ఆ లోదుస్తులతో నిలబెట్టి ఇదే మేము మీకు ఇచ్చే గాలి ఆడుతుంది మీకు అని చెప్తే ఎంత ఎంత అసంబద్ధంగా ఉంటుందో, హైకోర్టును తీసుకెళ్లి హైకోర్టు బెంచ్ ఇస్తామని చెప్పడం కూడా అంతే అసందర్భంగా ఉంటుంది. రాయలసీమ ప్రజానీకాన్ని మోసం చేయడం తప్ప ఇంకోటి కాదన్న సంగతి మీరు ఆలోచించి గమనించమని కోరుతా ఉన్నారు. అట్లాగే కడప నుండి బహుశా కడప అంటే మీకు కోపం ఉందేమో నాకు తెలియదు. కడప నుండి ఆ నైపుణ్యాల సంస్థని తరలించుకుని వెళ్ళిపోయారు కొప్పర్తి నుంచి. అట్లాగే మొన్న కడపలో కొద్దిమంది ఫోన్ చేశారు, అనంత ప్రగతి గ్రామీణ బ్యాంకుని దాని యొక్క ఆపరేషనల్ ఆఫీస్ని అమరావతిలో పెడతాము అని. రాయలసీమ ప్రాంతానికి, ఒంగోలు నెల్లూరు ప్రాంతానికి సంబంధించిన బ్యాంక్ అది. దాని లబ్ధిదారులు కానీ దాని వ్యవహారం కానీ ఈ రాయలసీమ ప్రాంతం ప్లస్ ఏదైతే గ్రేటర్ రాయలసీమగా పిలుచుకుంటామో గ్రేటర్ రాయలసీమ ప్రాంతంలో ఉంది. మరోసారి గట్టిగా చెప్తా ఉన్నా, గ్రేటర్ రాయలసీమ ప్రాంతంలో ఉంది.